ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. దేవరకద్ర నియోజకవర్గంలో కార్యకర్తలే బీజేపీకి బలం బలగం. అన్ని వర్గాలను గురించి ఆలోచిస్తున్న మోదీ మనం నిలబెట్టుకోవాలి. కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తే విజయం ఖాయం. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అయోధ్య రామ మందిర నిర్మాణం, రామరాజ్య స్థాపనకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి బూత్ స్థాయిలోని ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్లాలి. దేవరకద్ర నియోజకవర్గ సన్నాహక సమావేశంలో డీకే అరుణ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నాయకులు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రవాస్ యోజన దేవరకద్ర నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తెలిసేది కదా అని చెప్పుకోవాలి. మనం అయ్యా మన శ్రీరాముడు ఇన్ని రోజులు షెడ్లో పెట్టినమ్మా. గతంలో ఉన్నోళ్ళంతా 500 ఏళ్ల నుంచి మన శ్రీరాముడు ఆయన జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఒక షెడ్ కింద ఉన్నాడు. మరి ఈరోజు ఆ షెడ్ కింద ఉన్న రాముని తీసుకొచ్చి ఆయన సొంత గుడిలో ఈరోజు రాముడు శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ నరేంద్ర మోదీ గారు చేసిండు అంటే అది ప్రజల్లోకి చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భం వాళ్ళు ఇన్ని రోజులు రాముడు బయట ఉన్నాడా అనేది మనం మళ్ళీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయాలి. ఇది గుర్తు చేస్తూ ఈరోజు మన దేశంలో మన శ్రీరాముడు మన దేవుడికి మన యొక్క గుడే లేనటువంటి పరిస్థితిని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ చేసిందంటే ఈ దేశానికి మంచి రోజులు వచ్చినాయి. రామరాజ్యం రాబోతున్నది. కొత్త యుగం ప్రారంభమైంది. ఈ కొత్త యుగానికి మనమందరం కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క భవిష్యత్తులో మనమందరం కూడా బాధ్యులమైన ఈ దేశం నిర్మించడం మనందరం కూడా భాగస్వాములమే. కాబట్టి మనకందరూ కూడా అదృష్టం కలిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి ఈ భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన ఏదైతే నరేంద్ర మోదీ గారు ఇవాళ చేస్తున్నారో మనమందరం కూడా వారికి అండగా ఉండి మనం వెనక ఉంటే రేపు మన భవిష్యత్తు కాదు మన పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా ఈ దేశంలో ప్రపంచ దేశాలను కొట్టిపడేసే విధంగా చేయగలిగినటువంటి శక్తి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ఆ శ్రీరాముడు ఇచ్చిండు అనేటటువంటి విషయాన్ని మనం అందరం తీసుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ యొక్క ప్రవాస యోజన సమావేశానికి అధ్యక్షత వహించిన తాలూకా కన్వీనర్ రమేష్ గారు, ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ లబ్ధిదారుడే భావించాలి. ఆ విధమైనటువంటి వాళ్లకు ప్రతి ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేయాలి. అయ్యా కోవిడ్ లో మనం వ్యాక్సినేషన్ వేసుకున్నామా లేదా, మన ప్రాణం ఈరోజు మనల్ని నరేంద్ర మోదీ గారు కాపాడిందా లేదా, ఆయన దీని గురించి ప్రపంచంలోనే ఎన్నో దేశాలకు మన వ్యాక్సిన్ పంపించింది. మన దేశ ప్రజలకి వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు విదేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడినారు. ఆ రోజు ఏమన్నారు, నీళ్లు ఉట్టి నీళ్ళు అన్నారు. ఎవరు ఇక్కడున్న ఆ రోజున్న కేసీఆర్ కావచ్చు, ఈ రోజున్న రాహుల్ గాంధీ కావచ్చు, నీళ్లు ఇవి ఏం లేవు ఉట్టి నీళ్ళు అన్నారు. నరేంద్ర మోదీ గారు స్వయంగా టీకా తీసుకొని అందరికీ కూడా స్ఫూర్తినిచ్చింది, టీకా తీసుకోవాలి. వాళ్ళేమో దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మన కార్యకర్తల మధ్య వెళ్ళి మనం ప్రోత్సాహం చేసినాం, వ్యాక్సిన్ తీసుకోండి. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం అందరం మన లోపల ఒక అలాంటి వ్యాధులు ఏవైతే తట్టుకునే శక్తి మనకి ఈరోజు వచ్చింది. ఒక రెసిస్టెన్స్ పవర్ ఆఫ్ వ్యాక్సినేషన్ వల్ల మనకు అందరికి వచ్చింది. సో ఈరోజు ఈ అన్ని విషయాల్లో ప్రతి ఇంటికి పేదవాళ్ళకు బియ్యం రాని ఇల్లు ఏదైనా ఉందా? ఒక్క ఇల్లనా పేదవాళ్లకు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం అందరి ఇల్లు ఏదైనా ఒక ఇళ్ళలో ఉందా? మనం కన్విన్స్ చేయాలి. ఈ బియ్యం అమ్మ కరోనా నుంచి ఇప్పటిదాకా కాదు, వచ్చే 5 ఏళ్ళ కూడా మీకు ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. ఒకసారి మనం రుణం తీర్చుకోవాలా లేదా అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం కన్విన్స్ చేసుకోవాలి. మన కార్యకర్తలు చేయాల్సింది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి బూత్ స్థాయిలో ఉన్నటువంటి మనం పన్నా ప్రముఖులు అంటాం. పన్నా ప్రముఖులు అంటే ఒక్కొక్క పన్నాకు 60 ఓట్లు ఉంటాయి. ఆ 60 ఓట్లు ఒక మన కార్యకర్తలు నిర్వహించుకోవడం. ఆ 60 ఓట్ల కోసం ఆ కార్యకర్త వాళ్ళ చుట్టే రోజు వస్తే రౌండ్ కొడుతున్నారు 60 ఓట్ల చుట్టూ. ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు మనకు వేసే
విధంగా మనం వాళ్ళ మీద రోజు వాళ్ళని పోయి అడుగుతూ ఉండాలి. సో ఆ విధంగా ఈ 4 రోజులు కష్టపడి ఈ వచ్చినటువంటి షెడ్యూల్ వచ్చినట్టు మనం ఓటు వచ్చినట్టే, ఎలక్షన్ వచ్చేసినట్టే. కాబట్టి ఈ సమయం వృధా చేయకుండా మనం వచ్చేటటువంటి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మన అధికారంలో లేదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు, ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ మనం కూడా మన పార్లమెంటు సీటు గెలుచుకోవడం వల్ల ప్రతి కార్యకర్త కూడా ఒక ధైర్యం అనేది, అపోజిషన్ పార్టీ వరకు అధికారంలో ఉన్నా ఈడ మన యొక్క ఎంపీ ఉంటే ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా ఒక బలము, ఒక శక్తి, ఒక ధైర్యము, మేము ఎదుర్కొంటాం, కేంద్రంలో మా పార్టీ ఉందిగా, మా ఎంపీ ఉన్నారు ఇక్కడ అనేటటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ మనం బూత్ లో మీకున్నాం, ఏ బూత్ లో మన బూత్ అధ్యక్షుడు లేడు, ఆ బూత్ కమిటీ పూర్తిగా ఉందా లేదా, లేకుండా శక్తి కేంద్రంలో ఉన్న వాళ్ళు యాక్టివ్ ఉన్నారా లేదా, ఆ మండలాధ్యక్షుడు యాక్టివ్ గా పనిచేస్తున్నా లేదా, సమయం ఇవ్వగలుగుతున్నా లేదా, సమయం ఇవ్వలేకపోతే మనం అక్కడ ఇంకోటి నియమించుకోవాలి. ఈ 2 నెలలకు మనం పనిచేయాల్సిందే. ఈ 2 నెలలు మనకు అది ఉంది ఇది ఉందని చెప్తే లాభం లేదు. ఈ యొక్క దేశం యొక్క అభివృద్ధి పరంగా వారు ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అని ఈరోజు వికసిత్ సంకల్ప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి ఏ విధంగా మోదీ గారు గ్యారంటీ మనకి ఇవాళ అందిస్తా ఉన్నారు. ఈ విషయాలన్నిటిపైన కూడా మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాలను మనము ఇక్కడ కూర్చొని ఏర్పాటు చేసుకొని, ముఖ్యులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, ఎక్కడెక్కడైతే బూతులు ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాం, కొన్ని చోట్ల శక్తి కేంద్రాలు లేరు, కొన్ని చోట్ల బూతుల అధ్యక్షులు లేదు, కొన్ని చోట్ల మండల అధ్యక్షులు లేదు, ఎక్కడెక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇమ్మీడియట్ గా ఫిల్అప్ చేసుకోవాలి. వెంబడే దాన్ని పూర్తి చేసుకొని అధ్యక్షులు లేని చోట అధ్యక్షులు వేసుకోవడం, ఎవరైతే అధ్యక్షులు ఉత్సాహం లేదు, వాళ్ళు పనిచేయడానికి సమయం ఇవ్వడం లేదు, లేదా ఉత్సాహం చూపించడం లేదు, లేదా వాళ్ళకి ఇంకేదైనా కారణాలతో రాలేకపోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో వాళ్ళు సమయం ఇవ్వలేకపోయినా కూడా వారితో మాట్లాడి, సమయం ఇవ్వలేని వాళ్ళని కూడా ఇమీడియట్ గా వాళ్ళని చేంజ్ చేసి, ఎవరైతే అక్కడ యాక్టివ్ గా పనిచేయడానికి ఉన్నారో వాటిని నిర్ణయం చేసి అందరినీ కలిసి పనిచేయించడమే లక్ష్యంగా ఈ సమావేశం మనం ఇక్కడ నిర్వహించాం. ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసుకొని ఈ లక్ష్యాలన్నీ కూడా తీసుకెళ్లే లక్ష్యంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాబోయేటటువంటి ఇప్పుడు షెడ్యూల్ ఈ నెలలో వచ్చేస్తుంది, ఇంకో 10 రోజుల లోపల మనకు షెడ్యూల్ వస్తుంది. 12, 13, 14 ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వచ్చే నెల ఎలక్షన్లు ఉంటాయి. సో మనకు సమయం అనేది లేదు ఇంకా. సో ఇంకా మనం ఏదో దూరం ఉందిలే చూసుకుందాంలే అంటే మనం సమయం మన చేతకెళ్ళి దాటిపోతుంది, పోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి ఈ సమయాన్ని అంతా ఒక్కొక్క నిమిషాన్ని కూడా మనం చాలా ఉపయోగించుకొని ఎక్కడ కూడా వృధా కానియకుండా మన పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో నిమగ్నం కావాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరన్నా లేచి వేదిక మీద ఉన్నటువంటి వారు మీ యొక్క మండలం రిపోర్ట్ చేయాలంటే మనం అన్ని కూడా ఇచ్చే ప్రయత్నం మనం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే పార్లమెంట్ మాకు 370 పార్లమెంట్ లో పార్లమెంట్ గెలిచేటువంటి స్థానంలో ఉన్నటువంటి మన పార్లమెంట్ కాబట్టి ఖచ్చితంగా కూడా మనందరం కూడా కష్టపడి తెచ్చుకుంటే 5 సంవత్సరాలు పార్టీని కాపాడుకోవచ్చు. భవిష్యత్ తరానికి ఒక పునాది కాబట్టి వచ్చినటువంటి వారు అందరూ కూడా శక్తివంతం లేకుండా సీనియర్ నాయకులు ఎవరైనా నారాజులు చెప్పండి, పెద్దలు వచ్చి కలుస్తాను, నేను కూడా టైం ఇస్తాను, నేను కూడా ఖచ్చితంగా వస్తాను. ఎవరికి అవకాశం ఉంటే అలా వస్తాం. నాయకులు ఎవరైతే ఎన్నికలలో పనిచేయలేరు వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వండి. మీ దగ్గర పనిచేయని వాళ్ళు ఇతర పార్టీలో పోతే ఖాళైన సీట్లు కూడా మనం ఫిల్అప్ చేద్దాం. రాష్ట్ర పార్టీ కూడా చెప్తుంది పనిచేయని వాళ్ళను మార్చాలని చెప్తుంది. మండల అధ్యక్షులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన దేశం కోసం ఇది ఏ విధంగా లాభం కలుగుతుంది, పేదవాళ్ళ కోసం ఏ విధంగా వారు ఇవాళ ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ఆలోచన చేస్తున్నారు, ఒక విజన్ తో ఏ విధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా మనం గ్రామాన ప్రజల్లో మీటింగ్లలో విని మనము మన లోపలనే పెట్టుకొని మనం సంతోషపడడంతో కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లడమే మన యొక్క విజయానికి చేరువవుతున్నటువంటిది వారి యొక్క ఆలోచన. దాన్ని మనం బూత్ స్థాయి నుంచి కూడా మనం బలోపేతం చేసుకోవాలి.
దాంట్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో మనం బలోపేతం చేసుకోవాలంటే ఆ బూత్ లో ముఖ్యమైనటువంటి కీ ఓటర్లు ఎవరు, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయా, 15 ఓట్లు ఉన్నాయా, లేదా ఆయన 10 మందిని ఇంకా ఆయన కాకుండా ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, వాళ్ళని కలిసి మనం మాట్లాడి ఏ విధంగా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, అక్కడ ఉన్న ఆ ఊళ్ళో కుల పెద్దలు ఎవరు, ఆ కుల పెద్దలను కలుసుకోవడం, వారికి మన నుంచి ఒక భరోసా ఇచ్చి రేపు పొద్దున మీకు ఏదైనా సరే మేము అండగా ఉంటాం, మీ యొక్క సహకారం మాకు చేయండి అని చెప్పి మనం ఒప్పించడం, మంచి ఉత్సాహంతో నిర్వహించారు, ఉత్సాహంతో జరిపారు యాత్రని. సో అదే ఉత్సాహాన్ని ఇంకా పెద్ద ఎత్తున నింపుకొని మరి దేవరకద్ర నుంచి భారీ మెజార్టీ భారతీయ జనతా పార్టీకి వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్